ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఈ ధారావాహిక శీర్షిక 46వ ఘట్టాన్ని దాటి 47వ ఘట్టంలోనికి ప్రవేశిస్తోంది. దీనికి అంతటికీ కారణం శ్రీ మహావిష్ణు అనుగ్రహం. అంతేకాక ఆయన అనుగ్రహాలు అందరి మీద ప్రవర్తిస్తున్నటువంటి కారణంగా పరీక్షలకి వెళ్ళబోయేటటువంటి పిల్లలందరూ కూడా ఇక్కడికి ఆ మహావిష్ణు సంసేవకి వచ్చారు అంటే చెప్పుకోదగ్గటువంటి విషయం. దీన్ని గమనించి ఇంకా ఎందరెందరూ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే పద్ధతిగా స్ఫూర్తిదాయకంగా ఇందరినీ ఇలా పంపించి ఆ పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రలవుతారని భావిస్తూ ఇప్పుడు శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని లోకంలోనికి పంచడంలో భాగంగా ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని తెలియజేస్తాను. భావః. శ్రీ మహావిష్ణువుకు ఉన్నటువంటి పేర్లలో ఒకటి భావః అనర్థం. ఏమిటి భావః అంటే భావం ఏం తెలుస్తుంది కాదు. ఎంత తెలివైన వాడు విష్ణువు అంటే మనం ఊహించలేనంత తెలివితేటలు కలిగినటువంటి వాడు. రావణాసురుడు ఉన్నాడు, విపరీతంగా తపస్సు చేశాడు, మామూలుగా కాదు. తపస్సు అంటే మామూలుగా ఓ రోజు కూర్చుని ఇలా జపం చేసుకునేటి ఆ పద్ధతిగా వచ్చేది కాదు. మహావిష్ణువు అంతటి వాడు ప్రత్యక్షం కావాలి అని అంటే తెల్లవారుజామునే లేచి 4 సముద్రాల్లోనూ స్నానాన్ని చేసి ఇసుకతో ఒక లింగాన్ని చేసి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని ముగించి ఆ తరువాత తనకి మళ్ళీ తన రాక్షస గురువులు ఎన్నెన్ని మంత్రాలని ఉపదేశించారో అన్ని ఉపదేశింపబడ్డ మంత్రాలని ఏ విధమైన క్రమం తప్పకుండా అంత అద్భుతంగా కొన్ని వందల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు వాడు. ఇంత తపస్సు చేశాక పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడగగానే భావః. ఇంత కష్టపడ్డానా, ఇంత తపస్సు చేశానా, భగవంతుడు నాకు ప్రత్యక్షమయ్యాడా, మంచి కోరుకుందాం అనుకోవచ్చుగా. ఏం కావాలి నీకు? నాకు చావు లేకుండా వరం కావాలి. మోక్షాన్ని అడిగితే వెళ్ళిపోయేవాడిగా పైకి హాయిగా. అన్నిటికంటే గొప్పది మోక్షం కదా. అది అడగకుండా నాకు చావు లేకుండా వరం కావాలి. భగవంతుడు చెప్పాడు, చాలామంది అడిగారు రా ఇలాగా చావు లేకుండా. అడిగిన వాళ్ళందరూ కూడా చచ్చారు. ఇంకో వరం ఏదైనా కోరుకుంటావా? నాకు అదే వరం కావాలి. ఆలోచించండి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బాగా చదివించారు, ఓ వైద్య వృత్తికి సరిపోయే చదువుని. దాని మీద మీరు ఇంకా చదువుకున్నారు, ఇంకా చదువుకున్నారు. ఇన్ని అమోఘమైనటువంటి విద్యకి సంబంధించిన డిగ్రీలని సంపాదించారు. అప్పుడు ఏం చేయాలి? నేను ఏదో గొప్ప పని చేయాలి అని అందరూ ఊహించినటువంటిది చేస్తారా, లేకపోతే ఒక అర్థం లేనటువంటి పిచ్చి పని చేస్తారా? రావణాసురుడు అడిగింది ఏమిటంటే నాకు చావు లేని వరవి. సరే అయితే ఎవరి చేత చావు లేకుండా ఓ పెద్ద జాబితా రాసుకున్నాడు. జాబితా రాసుకుని వీళ్ళందరి చేతను నాకు తిరియక్ పశువుల చేత, పక్షుల చేత, రాక్షసుల చేత, దేవతల చేత, వాళ్ళ చేత, వీళ్ళ చేత అని పెద్ద జాబితా చదివాడు. ఇంత తపస్సు చేసినటువంటి వాడు ఆ జాబితాని తయారు చేసుకోవడానికి ఎంత సమయాన్ని వ్యర్థపుచ్చి ఉండి ఉంటాడు ఆలోచించారా? అంతా చేసిన తర్వాత మనుష్యుల చేత చావకూడదు అనే వరాన్ని నేను కోరుకోలేదు అని అనిపించింది. అడిగితే బాగుంటుంది కదా అనుకుని నాకీర్తయద్ అవజ్ఞానా తద్రక్షో మానుషాంస్తథా. మనుష్యులు నాకంటే తక్కువ జాతి, నేను రాక్షస జాతికి చెందినవాడిని, కాబట్టి మనుష్య జాతి చేత చావు ఉండకూడదు అని కోరుకున్నాడు. భగవంతుడు చాలా తెలివైనవాడు. వీడు ఎక్కడ దొరుకుతాడా అని ఆలోచిస్తూ ఉంటే మనుష్యుల చేత చావకూడదు అని వరవడిగాడు. కాబట్టి తస్మాత్ సమానుషాద్వత్య, కాబట్టి మనుష్య రూపంతోనే చంపాలి అని మహావిష్ణువు దగ్గరికి దేవతలందరూ వెళ్ళి మొరబెట్టుకున్నారు. అయితే సరే ఓ పని చేస్తాను, నేను మృత్యుర్నాన్యోష్య విద్యతే, వాడు మనిషి చేతనే చేస్తాడు కాబట్టి నువ్వు విష్ణు పుత్రత్వమాగచ్చ చత్వార ఇవ బాహవ, నువ్వు విష్ణువుగా ఉన్నటువంటి వాడివి మనుష్య రూపంలోనే జన్మించు
అన్నాడు. దేవతలందరూ కలిసి సమావేశం చేసి అలాగే మనుష్య రూపంలో రామచంద్రుని అవతారంలో వచ్చి చంపాడు. ఎంత తపస్సు చేశాడు, ఎంత కాలాన్ని వ్యర్థం చేశాడు, ఎంత జాబితాని రాసుకున్నాడు, చివరికి ఏం సాధించాడు? ఏమీ సాధించలేదు. కాబట్టి మనం ఏదైనా ఓ పని చేసామంటే పనికి సరైనటువంటి ప్రయోజనాన్ని ఆలోచించుకోగలగాలి తప్ప అర్థం లేనటువంటి కోరికని కోరుకుంటే ప్రయోజనం ఏమాత్రము ఉండదు. గమనించారా? బ్రహ్మాండంగా వైద్యానికి సంబంధించిన ఇన్ని డిగ్రీలని సంపాదించిన తర్వాత నేను వ్యవసాయాన్ని చేసుకుంటాను అన్నారనుకోండి, ఈ చదువంతా ఏమవుతుంది? అదే చదువుని ఇంకొకరు కానీ చదివినట్లయితే వాడు ఎంత సేవ చేసి ఉండేవాడు ఎందరో రోగులకి. లేదు, వ్యవసాయంలోనే ముందు నుంచి తగినటువంటి అన్ని డిగ్రీలని సంపాదించినట్టయితే అది చేయడంలో అర్థం ఉంది, కానీ ఇంకోటి ఏదైనా ఉందా? వీళ్ళ చాలామంది పిల్లలు తమకి సంబంధించినటువంటి ఆ చదువుని ఏదో చాలా పెద్దగా చదివేసి అది కానటువంటి చోట్ల పెడుతున్నారు. అలా వద్దని వీరందరూ చాలా పెద్ద చదువులు చదవబోతున్నారు ముందు నాటికి, దానికి సరిపోయేటటువంటి పై స్థాయిలో ఉండాలని విష్ణు సహస్రనామ స్తోత్రం మనకి తెలియజేస్తుంది. ఆలోచించండి. నరకుడు అనేవాడు ఉన్నాడు. వాడి పని ఏమిటంటే నరాన్ కాయతే, మనుషులందరినీ తీసుకువెళ్ళేవాడు. రెండురా సరదాగా స్నానాలు చేద్దామని అని చెప్పి ఇద్దరిని ఇలా నీళ్ళలో ముంచి తల లోపలికి పెట్టి వాళ్ళు గిలగిలగిలగా కొట్టుకుంటూ ఉంటే చావు దగ్గరికి పడుతుందని అప్పుడు వాళ్ళని విడిచిపెట్టి ఆనందపడుతూ ఉండేవాడు. ఇట్లాంటి రాక్షస లక్షణాలు కలిగిన వాళ్ళు ఉంటారు. నరాన్ కాయతే ఇది నరక. అప్పుడు కృష్ణుడు స్వయంగా వాడిని సంహరించాలి అని ఆలోచించాడు. వాడు ఇష్టం వచ్చిన వరాలను అడిగాడు. రావణుడు అట్లాగే అడిగాడు. హిరణ్యకశిపుడు మరీ ఘోరంగా అడిగాడు. అడిగిన వాళ్ళందరూ కూడా ఎవరైనా బతుకున్నారా? కాబట్టి ప్రపంచంలో ఏదైతే సహజ ధర్మంగా ఉంటుందో దాన్ని మాత్రమే ఆచరించాలి, ఆచరించేందుకు ప్రయత్నించాలి తప్ప ఇంకో రకంగా వెళ్ళినట్టయితే అనుకూలించదు అని తెలుస్తుంది. అంచేతనే భవతీతి భావ భావయతీతి భావ. భగవంతుడు ఏం చేస్తాడంటే వీడిని చంపాలి అని అనుకున్నప్పుడు, వీడి లోకానికి ఇబ్బంది కలిగిస్తాడు అనిపించినప్పుడు వాడికి ఏ ఆలోచన రాకూడదో ఆ ఆలోచనని స్వయంగా ఇస్తాడు. ఆ ఆలోచన ఇచ్చాడు కాబట్టి వాడికి ఏం కోరిక వచ్చింది? నేను చావు లేకుండా ఉండాలనే కోరిక వచ్చింది, లేకపోతే లేదుగా. కాబట్టి భగవంతుడిని నిరంతరం ప్రార్థిస్తూ ఉంటే ఏ ఆలోచన మనకి రావాలో దాన్ని అందిస్తూ ఉంటాడు అనేది దీని భావం. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ స్ఫూర్తితో ఉత్సాహంగా మనం 21వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు గొంతు పెంచి ఉత్సాహంగా చదవండి, ప్రారంభించండి. మరీచిద్దమనోహంస సువర్ణో భుజగోత్తమః హిరణ్యనాభः సుతపా పద్మనాభ ప్రజాపతిః అమృత్యుః సర్వదృక్సింహः సంధాతా సంధిమాన్ స్థిరः అజో దుర్మర్శనः శాస్త్రా విశ్రుతాత్మా సురారిః గురుర్గురుతమో దామः సత్యः సత్యపరాక్రమः నిమిషో నిమిషస్రగ్వి వాచస్పతిరుదారధీః అగ్రణీ గ్రామణి శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షः సహస్రపాత్ ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః అహః సంవర్తకో వహ్నిరనిలోధరణీధరः సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వదృక్ విశ్వభుగ్ విభుః సత్కర్తా సత్కృతः సాధుర్జహ్నుర్నారాయణో నరః అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టశిష్టకృచ్యుచిః సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిదః సిద్ధి సాధనః వృషాహి వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్తశ్రుతిసాగరः సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపస్సి పివిష్ట ప్రకాశనః ఓజస్తేజోద్యుతిధర ప్రకాశాత్మా ప్రతాపనః రుద్ధ స్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః. ఆహాహా దాంట్లో పేరుందిగా, అహ సంవర్తకో ఉంది కదా, దాంట్లో ఆహాహా ఆయన పేరు. అహహా అన్నప్పుడు హా తర్వాత మళ్ళీ హా కాదు, ఏముంది అక్కడ? విసర్గం ఉంది. అహహ. విశ్వామిత్రుడు వచ్చాడు. దశరథ మహారాజు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికి పెళ్లి చేయాలని బ్రహ్మాండమైన సమావేశాన్ని మేడ మీద ఏర్పాటు చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత కిందకి విశ్వామిత్రుడు వచ్చాడు.
మేడ క్రిందికి. నేను అకస్మాత్తుగా దశరథుడిని దర్శించదలిచాను అనగానే ఈయన విపరీతమైనటువంటి కోపంతో ఉండి జడలు అలా ఊగిపోతూ ఉంటే పైకి నేను వెళ్ళాలని గద్దించి పలికేసరికి భయపడి అక్కడ ఉండేటటువంటి ద్వారపాలకుడు పైకి తీసుకువెడితే దశరథ మహారాజే స్వయంగా పైనుంచి మేడమిట్లు దిగుతూ అయా వచ్చారా, సంతోషం, కూర్చోండి అన్నాడు. సరే, ఆ వచ్చిన వాళ్ళందరినీ చూసిన తర్వాత ఒకే ఒక్క మాట అన్నాడు, నేను ఎందుకు వచ్చానో తెలిసినా, నీ రామచంద్రుని స్వయంగా నాతో పాటు తీసుకుపోదామని వచ్చాను. నేను అక్కడ రాక్షసుల్ని వధించాలి అతడు, అంచేత నేను వచ్చాను. ఎవరైనా పెళ్లికి సంబంధించిన సంబంధాలని చూసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఎవరికి పెళ్లి చేయాలని ఆయన ఆలోచిస్తున్నాడో ఆ కుర్రాడిని అడవులకి తీసుకుపోతాను, పైగా రాక్షసుల్ని చంపడానికి పట్టుకుపోతాను నేను, నువ్వు పంపించు అని అడగడం మర్యాదేనా? అడిగితే ఎవరైనా ఇస్తారా అనేసరికి వెంటనే దశరథుడు అన్నాడు, ఊన షోడశ వర్షో మే రామో రాజీవలోచన. మా అబ్బాయికి 16 ఏళ్ళు రాలేదయ్యా. బాలో 12 వర్షోయం అకృతాస్త్రశ్చ బాలక. మా అబ్బాయికి 12 ఏళ్ళు. ఇంకా అస్త్రాలు లేవు, అస్త్ర మంత్రాలు లేవు, నేర్పిన వారు లేరు, వీడు ఇంకా నేర్చుకోలేదు, నేను పంపను. అక్కడ అన్నాడు. వెంటనే విశ్వామిత్ర మహర్షి అన్నాడు, అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం. ఏమిటి మాట్లాడుతున్నావు నువ్వు? రాముడిని పుత్రుడు అనుకుంటున్నావా? వాడు నీ పిల్లవాడు కాదు. అహం వేద్మి. అహహ అంటే శ్రీ మహావిష్ణువు అని చెప్పానుగా, ఇప్పుడు నామాల్లో వచ్చిందిగా. వాడెవరు అనుకుంటున్నావు? శ్రీ మహావిష్ణువు. అహం వేద్మి, నాకు తెలుసు ఎంత గొప్పవాడో, నీకు తెలియదు. నువ్వు రాగ ద్వేషాలు రెండూ కలిగినటువంటి వాడివి. రాగం అంటే ఒకరి మీద ఇష్టం, ఒకరి మీద ద్వేషం, శత్రుత్వం కలిగిన వాడివి. నేను అలాంటి వాడిని కాదు. నేను కేవలం జపాన్ని ధ్యానాన్ని చేసుకుంటూ తపస్సులో ఉండేవాడిని. కాబట్టి నాకు తెలుసు మీ అబ్బాయి ఎవరో, నీకు తెలియదు. నేను సంపూర్ణమైనటువంటి ఆ దైవధ్యానంలో నిమగ్నం కావడమే కాకుండా పై స్థాయికి వెళ్ళాలని నిరంతరం ప్రయత్నిస్తూ లోకాన్ని ధ్వంసం చేసే ఉద్దేశంతో ఉండే రాక్షస వధని చేసేవాడిని ఆ దైవ కార్యానికి అనుకూల విధానంగా. నువ్వు అలాంటి వాడివి కాదు, కేవలం రాజ్య సుఖాలను అనుభవించేటటువంటి వాడివి. మీ అబ్బాయి గురించి నాకు తెలుసు, నీకు తెలియదు అని స్వయంగా దబాయించి మాట్లాడుతూ ఉంటే ఏం చేయాలో తెలియలే. వెంటనే ఆ వశిష్ఠ మహర్షి ఉన్నాడు, ఆయన్ని కుల గురువు అంటారు. ఆ వశిష్ఠ మహర్షి వచ్చి, పంపించవయ్యా, విశ్వామిత్రుడు సామాన్యుడు కాదు, విశ్వానికి మిత్రుడు, ప్రపంచానికి బాగా అనుకూలతల్ని కలిగించేవాడు, పంపించడం చాలా మంచిదవుతుంది అన్నాడు. మామూలుగా ఉపనిషత్తులో కూడా తస్య నామ వై అహ ఇతి అనుంది. అంటే పరమేశ్వరుడు యొక్క పేర్లలో ఒకటి అహహ అని. అందుకనే మనం ఏదైనా ఆనందం వస్తే అహహానే నవ్వుతాం కదా. పరమేశ్వరుడు మన చేత ఆ విధమైన ఆనందాన్ని వ్యక్తీకరింపజేస్తూ అలా అన్నాడు అని. కాబట్టి అహహ అంటే మహావిష్ణువు అని అర్థం. పైగా సాక్షాద్వర్ణగతో విష్ణు. అక్షరాల్లో మొదటిది ఏమిటి? ఆ. అక్షరాల్లో చివరిది హ. ఆ నుంచి హ వరకు ఉండే అన్ని అక్షరాల్లోనూ ఉండేవాడెవరు? శ్రీ మహావిష్ణువు. కాబట్టి అంత గొప్పవాడు నీ పుత్రుడే రామచంద్రుడు. పంపించు. అస్త్రాలు రావు అంటున్నావుగా, నేను నేర్పుతాను. శస్త్ర విద్య తెలియదు అంటున్నావుగా, నేను నేర్పుతాను. ఏ మంత్రాలు తెలియదన్నావుగా, నేను ఆ బాధ్యతని చూసుకుంటాను. రాక్షసుల్ని వధించడం ఇబ్బంది అనుకుంటున్నావా, నేను అసలు వచ్చిందే ఆ రాక్షస వధ చేసే శ్రీ మహావిష్ణువు అవతారంగా ఈ రామచంద్రుడు పుట్టాడు కాబట్టి ఈయన ద్వారా ఆ పని చేయించడానికే, పంపించు. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్పాడు తీసుకువెళ్ళమని. అంతటి గొప్ప నామం అహహ అనేది. కాబట్టి అహహ అంటే శ్రీ మహావిష్ణువు అని అర్థం. ఈ స్ఫూర్తితో 31వ శ్లోకం నుండి 40వ శ్లోకం వరకు చూద్దాం. ప్రారంభించండి.
अमृतांशुद्भवो भानुः शशबिन्दुः सुरेश्वरः औषधं जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः युगादिकृत्युगावर्तो नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूपस्य सहस्रजिदनन्तचित् इष्टो विशिष्टशिष्टेष्ट शिखण्डी नहुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युत प्रतिद प्राण प्राणदो वासवानुजः अपान्निधिरधिष्ठानमप्रमत्त प्रतिष्ठितः स्कन्द स्कन्दधरो दुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शूरः शौर्यजनेश्वरः अनुकूलस्य तावर्त पद्मी पद्मनिभेक्षणः पद्मनाभोरविन्दाक्ष पद्मगर्भः शरीरभृत् महर्दिरुद्धो रुद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलस्सरभो भीम समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सः महीधरो महाभागो वेगवान् नमितासनः. లక్ష్మీవాన్ ఎప్పుడూ తన వద్ద లక్ష్మిని ఉండేలా చూసుకునేవాడు అని అర్థం. ఈయన విష్ణువు కదా, మనం చదివేది విష్ణు సహస్రనామ స్తోత్రం కదా. ఆదిత్యానాం అహం విష్ణు, ఆదిత్యుల సంఖ్య 12. మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్యగర్భ మరీత్యాదిత్య సవిత్రు అర్క భాస్కర అని. ఏ ఆదిత్యుడిగా తాను పుట్టాడో తన భార్య అయినటువంటి పద్మ అనేటటువంటి ఆమెను తెచ్చుకొని తాను ఆమెతో ఉన్నాడు. భార్య లేకుండా ఎప్పుడూ మహావిష్ణువు ఉండడు. తెలియచేసేది ఏమిటంటే, మనకి విష్ణు సహస్రనామం ద్వారా భార్యని విడిచి భర్త ఉండకూడదు, భర్తని విడిచి భార్య ఉండకూడదు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉండాలి పిల్లలకి. ఏదైనా ఒక పక్షి ఎగరాలి అని అనుకుంటే ఆకాశంలో 2 రెక్కలున్నప్పుడు మాత్రమే ఎగరగలుగుతుంది తప్ప ఒక రెక్క మాత్రం ఉంటే ఎగరనే లేదు. తల్లి తండ్రి ఒకే చోట ఉంటూ పిల్లల్ని పెంచుతూ ఉన్నట్లయితే తల్లి యొక్క సంపూర్ణమైనటువంటి ఆ అనురాగాన్ని పొందగలుగుతారు, తండ్రితో ఉండేటటువంటి వాత్సల్యాన్ని పొందగలుగుతారు. ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినప్పటికీ కూడా ఎదుగుదల ఉండదు. కొద్ది వయసు వచ్చిన తర్వాత తండ్రి దూరంగా ఉండి తల్లి మాత్రమే ఇక్కడ ఉంటే ఆ తండ్రి లేనటువంటి తనం కారణంగా ఆడపిల్లలు ఎదిరించడం మొదలు పెడతారు. మగపిల్లలు జులాయిగా తిరగడం అనేటటువంటి దానికి అలవాటు పడిపోతారు. తల్లిని ఖచ్చితంగా ఎదిరించేస్తారు. కొద్ది వయసు వచ్చిన తర్వాత అప్పుడు సంసారం ఏమవుతుంది? ధ్వంసమైపోతుంది. ఈవేళ చాలామంది సంసారాలు పాడు అవుతూ ఉండడానికి కారణం తల్లికో తండ్రికో ఏదో పట్టుదల వచ్చి వారు దూరంగా ఉండడం, ఉండి పిల్లల జీవితాన్ని నాశనం చేయడం. ఒక్కటే నేను ప్రేక్షకులందరికీ తెలియచేస్తాను, తల్లి తండ్రి అనేటటువంటి ఇరువురు ఉన్నప్పుడు మీ పట్టుదలతో మీరు కానీ దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి కావాలని విడిపోయినట్లయితే, అంతకుముందు సంతానం కానీ కన్నట్టయితే వాళ్ళకి ద్రోహం చేస్తున్నట్టు, మీ జీవితాలతో పాటు వాళ్ళిద్దరి జీవితాలని కూడా నరకంలోనికి నెట్టేస్తున్నట్టు. అక్కడి నుంచి ఏవేవో న్యాయస్థానాలకి వెళ్ళడం, ఎదురు చూస్తూ ఉండడం, 10-15 ఏళ్ళు జీవితంలో ధ్వంసం అయిపోవడం సాగుతుంది. కాబట్టి తల్లి తండ్రి ఒకే చోట ఉండాలి. ఎందుకు ఈ మాట? ఎక్కడైనా కుటుంబంలో తల్లికి తండ్రికి పడ్డం లేదు అని కానీ అనిపించినట్లయితే, వయసు వచ్చినటువంటి పిల్లలు మా చేత మీరు అనిపించుకునేలా ప్రవర్తించడానికి వీలు లేదు, ఖచ్చితంగా మీరు కలిసి ఉండాల్సిందే మా భవిష్యత్తు కోసం అని నిలతీయగలిగినటువంటి రోజు రావాలి. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఈ శీర్షిక బతికేటటువంటి తీరుని, కుటుంబం ఎలా ఉండాలో ఎలా ఉంచాలో చెప్పేటటువంటి విధానాన్ని, కుటుంబం ఎలా ఉంటే నాశనం కాకుండా ఉంటుందో చెప్పే విధానాన్ని చెప్తుంది. ఆలోచించి చూడాలి. ప్రతి విషయాన్ని కూడా బుద్ధితో ఆలోచించగలిగిన శక్తి సామర్థ్యాలు ఈవేళ చిన్నపిల్లలకు ఉంటున్నాయి. అంచేత తల్లిని తండ్రిని బుజ్జగించి కానీ, లేదా కొద్దిగా మాట అవసరమైతే మాట్లాడి కానీ చేసినట్టయితే అది నేరం కాదు అని ఇదిగో తెలియచేస్తుంది.
ఆలోచించి చూడండి, తల్లి తండ్రి ఇద్దరూ కలిసి ఉండి అలా కుటుంబం ఉంటే ఎంత ముచ్చటగా ఉంటుంది. ఓ పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు, గణపతి, అదిగో కుమారస్వామి, కుటుంబం ఎంత బాగుంది. అలాగే అంచేత ఆదిత్యానాం అహం విష్ణు, తన భార్య అయినటువంటి ఆ పద్మ అనేటటువంటి ఆమెతో మాత్రమే ఉన్నాడు మొత్తం అవతారం అంతవరకు కూడా. పరశురామ అవతారాన్ని ఎత్తాడు, ధరణీదేవి పరశురాముడు కలిసే ఉన్నారు. ఆ తర్వాత నృసింహావతారానికి వచ్చారు. నృసింహావతారానికి వచ్చినప్పుడు ఆ చెంచల లక్ష్మి ఆవిడ పేరు, చెంచల లక్ష్మి. లక్ష్మి ఎప్పుడు కూడా చెంచలంగా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, కొన్నాళ్ళు అక్కడ ఉంటుంది, కొన్నాళ్ళు అక్కడ ఉంటుంది, మరోసారి వెళ్ళిపోతుంది. అలా ఆ చెంచల లక్ష్మినే వాళ్ళు చెంచు లక్ష్మి అని పిలుచుకుంటారు. నిజానికి చెంచల లక్ష్మి ఆవిడ్ని స్వయంగా తన దగ్గర ఉంచుకుని జీవితాంతం కూడా భార్యతోనే ఉన్నాడు లక్ష్మీవాన్. ఆ తరువాతిదైన రామావతారానికి వచ్చిన తర్వాత సీతమ్మని స్వయంగా తెచ్చుకున్నాడు, కావాలని భార్యతో కలిసి మాత్రమే ఉన్నాడు లక్ష్మీవాన్. మళ్ళీ కృష్ణ అవతారానికి వచ్చినప్పుడు కృష్ణుడు స్వయంగా రుక్మిణిని కావాలని వివాహం ఆడి తెచ్చుకుని మళ్ళీ అలాగే ఉన్నాడు. వెంకటేశ్వరుని అవతారానికి వచ్చిన తర్వాత పద్మావతిని తెచ్చుకుని పద్మావతితోనే జీవితాంతము కూడా సుఖంగా ఉన్నాడు. కాబట్టి ఏం అర్థమవుతుంది మనకి? విష్ణు సహస్రనామం ఏం చెప్తుంది? తండ్రి అన్నవాడు ఎవరైనా ఉంటే నీకు తల్లి అయినటువంటి ఆమెతో కలిసే ఉండాలి, అలాగే పురుషుడు ఎవరైనా ఉంటే భార్యతో కలిసి మాత్రమే ఉండాలి అని. లక్ష్మీవాన్ ఇన్ని అవతారాల్లో విష్ణోరేష అనపాయిని, విష్ణువుకి ఎప్పుడూ కూడా అనపాయిని, దూరంగా ఉండకుండా ఎప్పుడూ దగ్గరగా మాత్రమే ఉంటూ ఉండేటటువంటిది ఆ అవతారాల్లో ఉండే ఆయా భార్యలు అని అర్థం. పూర్తిగా సంసారం చక్కగా ఎదగాలి అంటే భార్యాభర్తలు కలిసే ఉండాలి. భర్త దూరంగా భార్య దూరంగా ఉండడం సరికాదు. మాకు ఆస్తుంది, అంతస్తుంది, అధికారం ఉంది, ఏమన్నప్పటికీ కూడా ఇరువురు కలిసి ఉంటే ఉండేటువంటి ఆనందం వేరు. ఇంకొక మాట చెప్పి ముగిద్దాం. ఓ ఆనందం కలిగింది తల్లికి, మన తండ్రి లేడు, ఎవరికి చెప్పుకుంటుంది ఆమె? ఓ ఆనందం ఏదో కలిగింది తండ్రికి, ఆమెకి చెప్పుకోవాలి. ఆమెకి ఏదైనా సంతోషం కలిగింది, ఎవరికి చెప్పుకుంటారు? అంచేత పిల్లలతో వీళ్ళతో ఆనందంగా ఉండాలి. కాబట్టి మనకి పండుగలు పబ్బాలు ఏర్పాటు చేసి ఇదిగో ఈ సమయంలో అలా చేయాలి, అలా చేయాలని ఓ వ్రత విధానాన్ని చెప్తూ అంతా అయిపోయిన తర్వాత తల్లిదండ్రుల ఆశీర్వచనాన్ని తీసుకోవాలి అని చెప్పారు. అది సంపూర్ణమైనటువంటి కుటుంబం. గమనించారు కదా? లక్ష్మీవాన్, ఇది ఇక్కడ విశేషం. అర్థమైంది కదా? ఇప్పుడు దీని తర్వాత మీరు 41వ శ్లోకం నుండి 50వ శ్లోకం వరకు చదవండి. ఉద్భవక్షోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వరః కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరద్ది పరమస్పష్ట తుష్ట పుష్ట సుభేక్షణః రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మ విదుత్తమః వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృదుః హిరణ్యగర్భ శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః ఋతు సుదర్శన కాల పరమేష్టి పరిగ్రహః ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః విస్తారస్థావనస్థాను ప్రమాణం బీజమవ్యయం అర్థో నర్థో మహాకోశో మహాభోగో మహాజనః అనిర్విన్నస్త విష్ణో భూధర్మయూపో మహామకః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామः సమీరణः యజ్ఞయుజ్యో మహేజశ్చ క్రతుః సత్రం శతాంగతిః సర్వదర్శి విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సుభృత సుముఖ సూక్ష్మ సుఘోష సుగద సుహృత్ మనోహరోజిత క్రోధో వీరబాహుర్విదారణః స్వాపన స్వవసో వ్యాపీ నైకాత్మా నైక కర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భోధనేశ్వరః. సువ్రత దగ్గర ఒకసారి చదవండి. సువ్రత అనేది సువ్రత సుముఖ సూక్ష్మ సుఘోష సుగద సుహృత్. ఎందుకో సువ్రత అని ఒకరిద్దరు చదివినట్టుగా నాకు అనిపిస్తుంది. అలాగే చదివినట్టయితే సువ్రత అని దిద్దుకోండి. సువ్రత, సువృత కాదు. దాంట్లో సువ్రత అని ఉందిగా, అది. ఇప్పుడు మీరు చాలా చక్కగా చదివారు. ఈ స్ఫూర్తితో వాగ్మి అనేటటువంటి ఆ నామానికి అర్థం మనం తెలుసుకుందాం. వాగ్మి అంటే సకాలంలో
ఒక వ్యక్తికి సరైనటువంటి విధంగా సమాధానాన్ని చెప్పి ధర్మబద్ధంగా అతన్ని అంగీకరించేలా చేసేవాడెవరో అతడు వాగ్మి. దీనికి సంబంధించిన విశేషాన్ని పై ఘట్టంలో మనం తెలుసుకుందాం. చూశారు కదండి, శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఈ ధారావాహిక శీర్షిక 47 దాటి 48వ ఘట్టంలోకి అడుగు పెట్టబోతోంది. ఇదే స్ఫూర్తితో మీ పిల్లల్ని కూడా పంపించినట్లయితే పరమేశ్వరుని ఆశీర్వచనాలు సంపూర్ణంగా లభించే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఏదైనా సందేహాలు కానున్నట్లయితే విస్పష్టంగా సందేహాలు రాస్తే విష్ణు సహస్రనామానికి మాత్రమే సంబంధించినవి అయి ఉండాలి. ఓం నమో వెంకటేశాయ. నమో నారాయణాయ.